శివరాత్రి రోజు మార్నింగ్ 5:30కి లేసాం. లేసినాక ఇంగ ఊడ్చేసుకొని, కల్లాపు జల్లుకొని ఇట్లా మంచిగా ముగ్గులేసుకున్నామనమాట. ముగ్గులేసుకున్నాక ఇక స్టార్ట్ పని చేసుకోవడం. ఇల్లంతా నిన్ననే తుడుచుకొచ్చినాం. ఇవాళ కడుక్కొచ్చినాం. నేను ఇవాళ జస్ట్ తుడిచేసి, ఇల్లు తుడిచేసి ఇక పొయ్యి దగ్గర కూడా ముగ్గేసేసి, పొయ్యి దగ్గర నేను ఎవ్రీ ఫ్రైడే అండ్ సాటర్డే వేస్తా. ఇది మా పొయ్యి కదనమాట ఓన్లీ. కాకపోతే ఇక్కడ ఊడ్చినట్టుగా అనిపించదు, ఎందుకంటే అక్కడ నుంచి చింత అది రాలుతూ ఉంటుంది అనమాట, చింత చెట్టుది. అందుకని అట్లా కనిపిస్తుంది. అండ్ గడపని కూడా పూజించుకొని గడప దగ్గర ముగ్గేసి, మా దేవుడి గుడి పైన అట్లా ఉంటుంది అనమాట. అది అయినా కానీ కింద కూడా వేస్తాను నేను ముగ్గు. కింద ఒక ముగ్గు వేసుకొని ఇంకా మన పొంగల్ బిందెని పూజించేసుకొని స్టవ్ దగ్గర కూడా చిన్న చిన్న ముగ్గులు వేసుకొని, మనం ఇంకా కట్టెల పొయ్యి మీద చేస్తే అట్లుంటే స్టవ్ దగ్గర కూడా నేను అన్నం తినను ఇవాళ, కానీ తినేటోళ్ళకు మా మామయ్య వాళ్ళు తింటారు కదా, అందుకని ఉండా. ఇక్కడ దీపానికి కొబ్బరి చిప్ప ఎందుకు అడ్డం పెట్టారంటే గాలి వస్తుంది. ఎప్పుడన్నా దీపం కొండెక్కకుండా అట్లా కొబ్బరి చిప్ప అడ్డం పెట్టా. మీరు కూడా ట్రై చేయండి. అస్సలు ఇట్లా దీపం అనేది కొండెక్కదు ఇట్లా అడ్డం పెడితే. ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి. ఆయన ఇక్కడ పొంగల్ చేస్తున్నా కదా, అంటే ముద్ద పాశం చేస్తున్నా. పాశంలోకి అలకులు అవి మిక్స్ చేసుకొని ఒకటి దేవుడి కోసం మేము ఇవాళ ఐలన్ గుడికి వెళ్తున్నాం అనమాట. మాకు బోనం లేదు, కాకపోతే ఇంట్లో పాశం చేసినా కదా అనేసి గిన్నెలో పెట్టుకొని తీసుకెళ్ళాను అనమాట. అట్లనే ఇక ఇంటి దగ్గర కూడా పూజ చేసుకున్నాను అనమాట. పూజ కూడా అయిపోయింది. ఇంటి దగ్గర పూజ కూడా ఎంత బాగా జరిగిందో అసలు. మంచిగా పూజ చేసుకొని ప్రశాంతంగా ఇక నార్మల్గా 11:30కి బయలుదేరాం. ఎండ కూడా మామూలుగా లేదు. అండ్ ఎండతో పాటు అక్కడ జనాలు కూడా చాలా ఉన్నారనుకోండి. అండ్ ఎన్ని ఉన్నా ఎన్ని లేకపోయినా శివరాత్రికి కందగడ్డలు తినకుండా ఉంటామా చెప్పండి? మీలో ఎంతమందికి కందగడ్డలు ఫేవరెట్? అండ్ ఇక ఫైనల్లీ వచ్చేసినాం అనమాట. ఐలోను మాకు చాలా దగ్గర, ఇక్కడ నుంచి జస్ట్ ఒక 20 మినిట్స్ పడుతుంది, అంటే అంత ఈజీగా రావచ్చు. కానీ ఇంత జనం అయితే నేను ఎప్పుడూ చూడలేదు. నేను వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైం. దగ్గరే అని కానీ వెళ్ళలేదు. అందరూ అంటూ ఉండే, కాకపోతే నేనే వెళ్ళడం ఇంత జనాన్ని చూసా. కాకపోతే ఇంత జనం ఎప్పుడూ ఉండరంట. ఇదే అంటే ఉంటారంట, ఇట్లా ఈ 3 months ఉంటారంట, ఉగాది దాకా ఉంటారంట. కానీ ఇవాళ అయితే చాలామంది ఉన్నారు జనాలు అని చాలామంది అన్నారు. అక్కడ మాకు మాట్లాడుతూ ఉన్నారు కదా, వేరే వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళు కూడా మాట్లాడతారు కదా, ఇట్లాంటి జాతరలకు వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు పలకరిస్తారు కదా, వాళ్ళు అంటూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఇంకా మాకు ఇక బోనాలు అవి లేవులే, మా సైడ్ మేము చేసుకోము బోనాలు అవి. ఇక్కడ వాళ్ళు చేస్తూ ఉంటుంటే మేమంతా చూస్తూ ఉన్నామన్నమాట. కానీ మంచిగా అనిపిస్తాయి కదా అట్లా గజ్జలు కట్టుకుని ఎగురుడు, నెత్తి మీద బోనాలు పెట్టుకోవడం అదంతా. ఇక అది అయిపోయినాక ఇక్కడ మా ఆయనకి తెలిసిన వాళ్ళు ఉంటారు, మాట్లాడుతూ ఉన్నాడు. అండ్ దాని తర్వాత ఇంకా మేము చూసాము బొమ్మలు భలే ఉన్నాయి, కానీ మా వాడి దగ్గర అవి పనికి రావులేండి. ఒక్కసారి మట్టి బొమ్మలు కదా, ఒక్కసారి ఇట్లా ఎత్తేస్తే పగిలిపోతాయని ఇంకా తీసుకోకుండా వచ్చేసినాం. ఇక్కడ రథము, దీన్ని తిప్పారంట, జస్ట్ అట్లా అలంకరించేసి పెడతారంట. ఎప్పుడో తిప్పుతామని చెప్పారు, మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి. ఇప్పుడైతే తిప్పారంట రథాన్ని. అండ్ ఎన్ని షాపులు ఉన్నాయో, మామూలు టైంలో అసలు ఇన్ని షాపులు అసలు ఉండవంట, ఈ టైంలోనే ఇన్ని షాప్స్ ఉంటాయంటే. తర్వాత ఒక్క షాప్ కూడా ఉండదంట ఇక్కడ. తర్వాత ఈ షాప్స్ అవి ఇవి, మా వాడు కూడా షాప్స్ని చూసి ప్రతిదీ కొనమని లొల్లి అసలు అక్కడ. అండ్ అదంతా అయిపోయిన తర్వాత నాకు ఒకటి బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఒక అతను బోనాలు జరిగే దగ్గర మేము కొబ్బరికాయలు తీసుకుంటున్నాం. కొబ్బరికాయలు తీసుకునే దగ్గర ఒక అతను కనిపించాడు, ఇట్లా పైనుంచి ఇట్లా వేసుకున్నాడు. మన జాలీలుగా ఉంది, అది ఎందుకు వేసుకుంటారో నాకు అర్థం కాలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. అండ్ కొబ్బరికాయలు నిజంగా చెప్తున్నా, మీరు ఎవరైనా వెళ్తే మాత్రం ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళిపోండి. అక్కడ కొబ్బరికాయ జస్ట్ ఒక 5 రూపీస్ పసుపు కుంకుమ ప్యాకెట్ ఇచ్చేసాడు. అవి 50 రూపీస్ అంట ఈచ్ వన్ ఒకటి. నిజంగా మీరు ఎవరైనా తీసుకెళ్తే మాత్రం బయట దగ్గర షాప్ నుంచి తీసుకొని వెళ్ళండి గుడికి. నేను ఇప్పుడు చూపిస్తానండి మీకు. ఇట్లా ఇతను వస్తున్నాడు కదా, ఇట్లా ఎందుకు వేసుకుంటారు మీకు తెలుసా? తెలిస్తే నాకు చెప్పండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇట్లా చూడడం ఇక్కడే చూసా. ఇంకా ఫుల్ షాకింగ్గా అనిపించింది ఎందుకు వేసుకుంటారా అని. అండ్ ఆ తర్వాత మేము ఇంకా జనం చాలామంది ఉన్నారులే, నార్మల్ దర్శనానికి వీలు కాదని ఇంకా స్పెషల్ దర్శనంలోకి వెళ్తున్నాం. కాకపోతే అక్కడ టికెట్ తీసుకునే అతను లేడు అనమాట స్పెషల్ దర్శనానికి. ఇక లోపలికి వెళ్ళి అడిగితే లోపల ఇచ్చేయచ్చు అన్నారు. సో ఇక లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ అతనికి ఇచ్చేస్తున్నాడు మనీ మా ఆయన. లోపల కూడా ఎంత ప్రశాంతంగా ఉందో, కానీ నార్మల్ టైంలో ఇంకా చాలా బాగా జరిగేది దర్శనం. కాకపోతే ఇప్పుడు ఇంకా జనాలు చాలామంది ఉన్నారు కదా, సో కొంచెం
అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు, దర్శనం మంచిగా జరిగింది అన్నట్టు. ఇంకా దీనికన్నా బాగా ఇంకా మాకు అక్కడ భ్రమరాంబిక దేవి ఉంటుంది కదా గుడి, దీని వెనుక అది ఇంకా బాగా జరిగింది. ఇంకా అక్కడ మేము అర్చన అది చేయించుకున్నాం, కాకపోతే నేను అక్కడ వీడియో తీయలేదు, కానీ ఇంకా అక్కడే బాగా జరిగింది ఇక్కడికన్నా. సో ఇక్కడ జనం ఎక్కువ ఉంటారు కదా, సో ఇక్కడ అంతా మంచిగా అనిపించలే. అండ్ ఇక్కడ ముడుపులు కడతారంట. ఇంటికి వచ్చేసినాం. ఇక ఇంటికి వచ్చేసినాక నేను సాయంత్రం శివలింగానికి అభిషేకం చేద్దామని అవి శివలింగం చేద్దామని వాటర్ అంతా పోసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఎంతైనా రోజు టిఫిన్ అని అన్నం తింటాం, టిఫిన్ తింటాం, అన్నం తింటాం, రోజు మొత్తం తినకుండా ఎట్లుంటాం చెప్పండి. అది కవర్ చేయాలంటే ఈ మాత్రం ఫ్రూట్స్ తినాలి కదా. ఇంకా తర్వాత నిద్ర రాకుండా ఉండడానికి ఇక ఈవినింగ్ టైంలో ఏదో ఒక టైం పాస్ కావాలి కదా మనకు కూడా అని పూలు మాల కడుతున్నా. మాల కట్టి దేవుడి దగ్గరికైనా పెడదాం, లేకపోతే నేనైనా పెట్టుకుందాంలే అనేసి పూలు మాల కడుతున్నా. పూలు మాల కట్టుడు అయిపోగానే ఇంకా ఐస్ గడ్డలు తీసేసి మంచిగా మళ్ళీ ఇక ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఐస్ గడ్డలు తీసేసి మంచిగా మళ్ళీ దేవుడి దగ్గర మళ్ళీ శివలింగానికి పూజ చేసేసి మళ్ళీ అభిషేకం చేసాం. ఎంత ప్రశాంతంగా జరిగిందో ఈసారి శివరాత్రి అయితే. ఇంకా ఆ తర్వాత 10:30 వరకు పూజ అదంతా అయిపోయింది. అయిపోగానే ఇంకా మార్నింగ్ దాకా ఉన్నాం అనుకుంటా. అంటే మార్నింగ్ అంటే మరీ మార్నింగ్ దాకా లేము, 4 దాకా జాగారం ఉండి ఇక మళ్ళీ లేసేసి ఇక ఫ్రెష్ అయ్యి ఇక మళ్ళీ ఇంకా నెక్స్ట్ డేకి ఇక పనులు చేసుకున్నాం, దీపం పెట్టేసి. ఇంత ప్రశాంతంగా జరిగింది ఈసారి శివరాత్రి. మీకు ఎలా అయిపోయింది శివరాత్రి? అండ్ 1 సెకండ్ అందరికీ హ్యాపీ శివరాత్రి.